అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏకదాటిగా ఏదైతే రైతులకు ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీలో ఏదైతే రైతు రుణమాఫీ తీసుకొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని మహబూబ్నగర్ జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ మండల పరిధిలోని టంకర గ్రామానికి సంబంధించిన రైతులు ఉన్నారు. మిగతా విషయం వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఎలక్షన్ టైంలో ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినట్టు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తాను, ఈరోజు నిన్నటికెళ్ళి కూడా క్యాబినెట్ సమావేశం అయింది. 2 లక్షల రుణమాఫీ చేస్తామని నిర్ణయం తీసుకున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. రైతులకు చాలా సంతోషమైంది 2 లక్షల మాఫీ చేసినందుకు రేవంత్ రెడ్డి గారు. ఇంకా 6 గ్యారెంటీలు చెప్పిండు, అవి కూడా చేసిండు కొన్ని, ఇంకా చేస్తాడు కొన్ని. మాకు రైతులకు అయితే చాలా మంచిగా ఉంది, చాలా అభివృద్ధి ఉంది. గతంలో ఈ టీఆర్ఎస్ పార్టీ అన్ని జూటాలు చెప్పి ప్రజలను మోసం చేసి రెచ్చగొట్టి అంతా రాజ్యం పాడు చేసిండు. రేవంత్ రెడ్డి వచ్చినాక రాజ్యం సత్యశ్యామలంగా ఉంది, పనులు చేస్తున్నాడు. మేమంతా మంచిగా ఉంటాం రైతులమంతా. రైట్, అంటే 2 లక్షలు ఏకదాటిగా రుణమాఫీ చేస్తున్నాడా, లేకుంటే ఎట్లా చేయాలనిపిస్తుంది? ఏకతాటిగా 2 లక్షలు చేస్తాను అభయం ఇచ్చిండు, చేసిండు. అంటే నిర్ణయం తీసుకున్నారు. ఇంకా దీనికి షరతులు ఏమైనా పెట్టే అవకాశం ఉంది? దీని నుంచి మీరు ఎట్లా ఎదుర్కొంటారు? దీని నుంచి మాకు అప్పుడు ఎలక్షన్లో అప్పుడు సెర్సు పెట్టిన 6 గ్యారంటీలు, ఈ 2 లక్షల రుణమాఫీలు అన్నీ చేసిండు. ఇంకా చేస్తున్నాడు. ప్రజలను మాత్రం చాలా మంచిగా చేస్తున్నాడు. మేము శశశ్యామలంగా రాజ్యం చాలా మంచిగా ఉండము. గతంలో ఈ టీఆర్ఎస్ వాళ్ళు చాలా డూప్లికేట్ చెప్పి ప్రజలను నమ్మించి గొంతులు కోసిండ్రు. రేవంత్ రెడ్డి మంచిగా చేస్తున్నది పని. రైట్, మీరు చెప్పింది మీది ఏ ఊరు, మీకు ఎన్ని ఎకరాలు ఉంది? మాకు 5 ఎకరాలు ఉన్నది. అయితే మీకు రుణమాఫీ ఏమైనా తీసుకున్నావా? తీసుకున్నా, రుణమాఫీ అయింది. ఎప్పుడు తీసుకున్నావు రుణమాఫీ? నేను తీసుకున్న దగ్గర 7-8 సంవత్సరాలు అయింది. అంటే గతంలో కూడా కేసీఆర్ 2 సార్లు సీఎం అయ్యిండు. సీఎం తర్వాత రుణమాఫీ చేస్తున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు వచ్చిన 6 నెలలు రుణమాఫీ 2 లక్షలు ఏకదాటి చేస్తే నిర్ణయం తీసుకున్నారు. దీనికి ఎట్లా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుంది, చాలా మంచిగా జనాలకు మంచిగా అభివృద్ధి జరుగుతుంది, మంచిగా ఉంది అని సంతోషపడ్డాం. అంటే మీరు ఎంత రుణమాఫీ తీసుకున్నారు బ్యాంకులలో? మేము 2 లక్షలు తీసుకున్నాము, 2 లక్షలు మాఫీ అయింది. అది చాలా బాగుంది అని మా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. చాలా బాగుంది. అంటే సీఎం ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం రావడం ఎమ్మడేగా 6 నెలలు కూడా ఈ రుణమాఫీ చేయడం ఎట్లా అనిపిస్తుంది మీకు? గతంలో కూడా కేసీఆర్ 2 సార్లు సీఎం అయ్యిండు. రుణమాఫీ విషయంలో కూడా చాలా వెనుకకి వేసుకున్నాడు. ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా మంచిగా అనిపిస్తుంది. ఆయన చేయలేదు, ఈయన చేసిండు కాబట్టి చాలా సంతోషం అయింది. చాలా మంచిగా అనిపిస్తుంది. మంచిగా జనాలకు బాగా అభివృద్ధి జరుగుతుంది, మంచిగా అనిపిస్తుంది. ఏ ఊరు మీది ఏ ఊరు? మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? 3 ఎకరాలు ఉంది. ఏ ఊరు మీది? మున్మక్షం, వనవాడ మండలం. అంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికారం వచ్చింది. 6 నెలలు కూడా రుణమాఫీ నిర్ణయాన్ని కేబినెట్లో చర్చించుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. ఏకదాటిగా 2 లక్షల రుణమాఫీ చేసని సంబరాలు కూడా చేసుకుంటారు రాష్ట్ర వ్యాప్తంగా. మీకు ఎట్లా అనిపిస్తుంది? గతంలో కూడా మీరు రుణమాఫీ ఎప్పుడు తీసుకున్నారు? బ్యాంకులో రుణం ఎప్పుడు తీసుకున్నారు? అప్పుడు టీఆర్ఎస్ రాకముందు తీసుకున్నాం. మేము 3,000 కాడికి తీసుకొని అట్లే మరి ఇప్పుడు 2 లక్షల కాడికి 2 లక్షల వరకు అయింది. ఆ 2 లక్షలు ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తే మాఫీ చేస్తా అంటున్నాడు. చేసుకుంటాడు. ఇప్పుడు మాఫీ చేయడం వల్ల నీకు ఎట్లా అనిపిస్తుంది? నాకైతే మంచిగా అనిపిస్తుంది. మాఫీ చేసినప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు సహాయం చేసిండ్రు. ఇప్పుడు చేసినప్పుడు చేయడానికి చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ఒకటి ఏకదాటిగా 2 లక్షల రుణమాఫీ అంటుంది. మేమైతే మంచిగా సంతోషంగా అయితే ఉన్నాం. చెప్పండి, మీరు చెప్పండి. గతంలో టీఆర్ఎస్ నాయకులు పేదోళ్ళకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, ఇండ్లు ఇస్తామన్నారు, డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు. ఏమి ఇవ్వలేడు, అంతా లోన్కి దొక్కిండు. మామూలు అప్పులప్పాలు చేసిండు. రాజ్యం కూడా ఏం మంచిగా లేదు. ఈసారి మాత్రం రేవంత్ రెడ్డి వచ్చినందుకు మాకు హామీలు ఇచ్చిండు, హామీలు అన్నీ చేస్తున్నాడు. మా ప్రజలకు సంతోషం ఉంది. ఎల్లప్పుడూ కూడా ఆయనను ఆశీర్వదిస్తున్నాం మేము. మాకు సంతోషం ఉండదు. రైట్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చిన ప్రకారంగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పుకొచ్చారో, ఏ విధంగా
రుణమాఫీ విషయాన్ని కూడా చర్చించుకున్నారు. క్యాబినెట్ సమావేశంలో రుణమాఫీ ఖచ్చితంగా ఆగస్టు 15 లోపల కూడా రుణమాఫీ చేస్తానని ఏదైతే చెప్పుకొచ్చారో ఆ విధంగానే రైతులు కూడా మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా 2 సార్లు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు వచ్చి రుణమాఫీ విషయాన్ని కూడా ఏదైతే రుణమాఫీ చేస్తానని చెప్పుకోవచ్చు చేయలేని పరిస్థితుల్లో కూడా ఏదైతే రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామంటూ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ ఆర్టీ మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.